హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. అయితే ఏంటంటే నేను చాలా రోజులు అయ్యి ఫ్రెండ్స్ ఈ సర్కస్ చిన్నపిల్లలు చేస్తారు కదా వైర్ల మీద, చాలా రోజులు ఇట్లాంటివి చూసి ఇప్పుడు మా ఇంటి ముంగట వేరే గదిలో చేస్తారు, అక్కడ చేస్తారు. చూద్దాం ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత చూస్తానా ఇప్పుడు ఆడికి పోయి ఎట్లుందో చూద్దాం. మీరు కూడా చూడండి, లైక్ చేసి వీడియో చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక మా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తే వీళ్ళని తీసుకొని పోదాం. రారి టక్క రారి. పోదాం దారి. ఏంటి అది? హాయ్ చెప్పుర్రి. ఉంటున్నాం ఫ్రెండ్స్ ఆడికి. హుసేరంలో మా పాటేసారు. అదే ఒక అమ్మాయి ఏం చేయాలంటే ఇప్పుడు 2 కాళ్ళు 2 చెప్పులు వేసుకోవాలండి. చెప్పులు జారిపోకుండా బిందెలు కింద పడకుండా హ్యాండ్ సరే. ఇప్పుడు అదే ఒక అమ్మాయి ఏం చేయాలంటే 2 కాళ్ళు 2 చెప్పులు వేసుకోవాలి, నెత్తి మీద 2 బిందెలు పెట్టుకోవాలి. మరి ఆయన సర్కస్లో పని చూపెట్టమ్మా. దాని తర్వాత జిగల్ రాణితో ఒక సర్కస్లో పని చేపిస్తారు. ఇదిగోండి ఒక మేడం గారు చూడండి 51 రూపాయి ఇచ్చారు, ఆడిపిల్లకి చీరలు ఇచ్చారు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా దీవించారు. చెప్పులు చెమరడి.
ఒక మేడం గారు పిలిచి రాత్రి పూట నా బిడ్డ చేతిలో, నా బిడ్డల కష్టం చేసి మేడం గారు పేదవాళ్ళ చేతిలో 100 రూపాయలు సహాయం చేశారండి. వాళ్ళని వాళ్ళ కుటుంబంని ఆ దేవుడు చల్లగా దీవించారు. ఇదిగోండి ప్రేమ కలిగిన అన్నగారు నా బిడ్డల చేతిలో ఒక 2 కేజీల సన్న బియ్యం ఇచ్చారు. ఇది మీద ప్రేమ వాళ్ళ చేతిలో మనకి 2 కేజీల బియ్యం ఇచ్చారు. చదే ఇదిగోండి ఇక్కడ ఒక మేడం గారు చూడండి ఆడిపిల్లల కష్టం చేసి మనకి బియ్యము సహాయం చేశారు. అలా శేఖర్ బోనాల గీత రైత వాళ్ళ చేతిలో రాత్రి పూట మనకి బియ్యము సహాయం చేశారు. అమ్మాయి చెప్పులు జారిపోకుండా బిందెలు కింద పడకుండా ఆ వైర్ మీద ఒక సర్కస్లో పంచి పెట్టమ్మా. రైత వాళ్ళ కష్టం చేసి ఒట్టిగా పోకూడదు సార్. వైర్ మీద సర్కస్ పని ఫోన్ పే ద్వారా నా బిడ్డల చేతిలో 100 రూపాయలు సహాయం చేశారు. ఫోన్ పే ద్వారా ఒక అన్నగారు 100 రూపాయలు ఇచ్చారండి. అన్నా చాలా మంది చూస్తున్నాను, ప్లీజ్ అన్న చేతిలో డబ్బులు లేకపోతే నా ఫోన్ పే ద్వారా సహాయం చేసిన వాళ్ళు ఫోన్ పే ద్వారా సహాయం చేయండి. కష్టం చేసి ఒట్టిగా పోకూడదు సార్. ఒక సౌండ్ సిస్టమ్ కిరాయి పెట్టుకొని ఒక 10 మంది వచ్చి మీ గల్లి నమ్ముకొని రాత్రి పూట బాధపడుతుంది సార్. నా బిడ్డల చేతిలో మీరు అందరూ సహాయం చేయాలి. మరి సర్కస్లో పని ఏమో ఇప్పుడు సూర్యున్నే బొట్టుగా పెట్టిన వాళ్ళ చేతిలో అన్నగారు మనకి 100 రూపాయలు ఇచ్చారు. ఇలా బొజ్జి పిలిచి నా బిడ్డ చేతిలో రాత్రి పూట ప్రేమతో సహాయం చేశారు. చెప్పులు జారిపోకుండా వైర్ మీద మళ్ళొకసారి ఒంటి గారి మీద ఉంచుకోవాలి. చూడండి మా బిడ్డల చేతిలో రాత్రి పూట కష్టం చేసి బట్టలు సహాయం చేశారు. ఇలా ఒక మేడం గారు చూడండి ఆడిబిడ్డల కష్టం చేసి బట్టలు సహాయం చేశారు. వాళ్ళ కుటుంబంని వాళ్ళ బిడ్డలని ఆ దేవుడు చల్లగా దీవించారు. బాబు పిలిచి మనకి 50 రూపాయలు ఇచ్చారు. ఇలా ఒక బాబు పిలిచి రాత్రి పూట
నా బిడ్డల కష్టం చేసి మేడం గారు, బాబు వైరు మీద అమ్మాయి బాధపడుతుంది, నేను కూడా నీ బిడ్డలకి సహాయం చేస్తానే. మేడం గారు చూడండి, నా ఆడపిల్లల చేతిలో 250 రూపాయలు ఇచ్చారండి. నా బిడ్డల కష్టం చూసి పేదవాళ్ళ చేతిలో 250 రూపాయలు ఇచ్చారు. మేడం వాళ్ళ కుటుంబంని ఒక రోజు నా బిడ్డలకి సహాయం చేశారు. దేవుడు మీ కుటుంబం చల్లగా దీవించారు. ఇప్పుడు చూడండి, అమ్మాయి వైరు కింద పని చూపించండి. ఇప్పుడు జిగలు రాని వచ్చేసమ్మా. చూడండి సార్, 2 అమ్మాయిలు చూడండి, ఒక పుట్టలో పాము చూడండి. ఆ పుట్టలో వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అమ్మాయి ఒక పాములాగా మెలుకులు తిరిగి ఆ పుట్టలు వెళ్తుంది. మా సర్కస్లో 2 అమ్మాయిలు ఏంటంటే ఒక పాములాగా మెలుకులు తిరిగి సర్కస్లో పని చేయాలి. అమ్మాయి కాళ్ళు చేతులు మొత్తం ఒక పాములాగా తిరగాలి. సర్కస్లో పని ఏమనగా పని కదా. ఇదిగోండి, అమ్మాయినా అడగలనా లాస్ట్ లో టీ మందం 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, ఏమండి ఛాయ్ మందం 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, అది అమ్మాయికి ఎన్ని పట్టుకుని వస్తుంది. మీకు తోసిన మీరు ఖచ్చితంగా ఎంత ఇవ్వాలంటే డిమాండ్ ఏం లేదు సార్. మీ ప్రేమతో ఎంతైనా సహాయం చేయండి. అమ్మాయిలకి ఎన్ని పట్టుకుని వస్తున్నారు, పని చూడమా. చిన్నమ్మాయి ఏం చేయాలంటే చూడండి సార్, ఒక వాలీబాల్ చూడండి, ఒక వాలీబాల్ లాగా చిన్న ఒక లబ్బర్ మూట అయిపోవాలి. ఒక సాకులో ఏం చేస్తారంటే బట్టలు మొత్తం జమ చేసి ఒక మూట కడతారు. అంటే ఇదే ఒక చిన్న అమ్మాయి ఒక లబ్బర్ మూట లాగా అయిపోవాలి. మరి అమ్మాయి ఒక సర్కస్లో పని ఎట్లా చేస్తుందో మీరు చూడాలి. పని ఇలా మేడం గారు చూడండి, ఫోన్ పే ద్వారా నా బిడ్డల కష్టం చేసి 100 రూపాయలు పంపించారు. ఇదిగోండి, ఇక్కడ ఒక మేడం గారు పేదవాళ్ళ చేతిలో 100 రూపాయలు ఇచ్చారు. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా దీవించారు. పూట నా బిడ్డల కష్టం చేసి ఈ రాత్రి పూట నా బిడ్డల కష్టం చేసి మీరు అందరూ నాకు సహాయం చేశారండి. మా బిడ్డలకి న్యాయం చేశారు. మిమ్మల్ని మీ కుటుంబమని మీ కాలనీ ఆ దేవుడు 10 కాలం పాటు చల్లగా దీవించారు. ఒకరోజు నా బిడ్డలకి అన్నం పెట్టారు. మరి చూడండి, టీం తరపున మీకు అందరికీ నమస్కారం పెడుతున్నాను సార్. ఆ యొక్క చిన్న అమ్మలతో నా యొక్క సర్కస్ ప్రోగ్రాం ముగిస్తున్నాను. అందరికీ నా టీం తరపున నమస్కారం పెడుతున్నాను. ఒక రోజు సహాయం చేశారు. అమ్మగారులు పోతున్నారు చాలా మంది. మేడం, ఈ సామాను మొత్తం తీస్తానికి ఒక 40 నిమిషాలు టైం పడుతుంది సార్. నాకు ఈ సామాను మొత్తం తీస్తాను ఒక 40 నిమిషాలు టైం పడుతుంది. మీరు ఇంటికాడ పోతున్నారు. మీరు రాకపోయినా మీ కొడుకుల చేతిలో మీ బిడ్డల చేతిలో బియ్యం పంపించిన వాళ్ళు, చీరలు పంపించిన వాళ్ళు, బట్టలు పంపించిన వాళ్ళు, మీ రోజు మా బిడ్డలకి సహాయం చేయాలి. మీరు రాకపోయినా బిడ్డల చేతిలో పంపించండి. అందరికీ నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, ఇది సర్కస్ మీకు ఎట్లా అనిపించింది? నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు సర్కస్ చూసిన ఫ్రెండ్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మా పక్క గల్లీలోనే పెట్టిరు.
ఇక మా పిల్లలు తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము కూడా. నా చిన్ననాటి గుర్తులన్నీ గుర్తుకొచ్చినాయి ఆ సర్కస్ చూడంగానే. ఎప్పుడో చూసినాం, మళ్ళా ఇది అంతరించిపోయింది అనుకున్నాను నేనైతే. ఫస్ట్ అంతరించిపోయింది అనుకున్నా కానీ మళ్ళా ఏమంటారు లేటెస్ట్ వర్షన్ అన్నట్టుగా ఇప్పుడు డీజే పెట్టుకొని వస్తారు వాళ్ళు. డీజే పెట్టుకొని మళ్ళీ సేమ్ వైర్ల మీద నడుచుడు, ఇట్లా పల్టీలు లేడీస్ పల్టీ కొట్టుడు, రింగులకెళ్ళి ఇట్లా దూరుడు, ఇట్లాంటివన్నీ నేను చిన్నప్పుడు చూసేది. కానీ ఈ వైర్ మీద నడిచేది ఒకటి చూసినా, ఇంకోటి చిన్నపిల్లలు ఇట్లా వెనకకు ముంగడికి జంపులు వేస్తారు కదా, అవి చూసినాం మేము పోయేసరికి. అవే మాకు కనబడ్డాయి. ఇక నేను కూడా ఏమనిపించింది, చాలామంది నాలాగా ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఈ వీడియో పెట్టిన అన్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో చూసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అట్లనే తప్పకుండా వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ రాబోయే మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్ మీ కిరాక్ కాకా.